ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కొత్త కోడలు ఇంటికి వచ్చిందనుకోండి, మహాలక్ష్మి ఇంటికి వచ్చిందంటారు. కర్మకాలి ఏదైనా జరగరాంది జరిగితే, ఆ ఇంట్లో ఏదైనా మరణం సంభవించినా, ఏదన్నా చిన్న వ్యాపారాల్లో చేసుకునే వ్యాపారాల్లో నష్టం వచ్చినా, రావాల్సిన డబ్బు రాకపోయినా మొత్తం ఆ అమ్మాయి వల్లే రాలేదు, దరిద్ర జాతకురాలు అనే మాట మనం ఇదివరకు రోజుల్లో వినేవాళ్ళం. ఇప్పటికీ అది కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉందేమో. అయితే నాకు ఒక మెసేజ్ వచ్చింది మన వీడియోస్కి. నన్ను ఇలా అంటున్నారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఒక్కసారి రమ్మగారితో మాట్లాడించరా నన్ను, లేకపోతే దీనికి సంబంధించి ఆవిడతో ఒక్కసారి మీరు మాట్లాడండి, ఇది చూసే వాళ్ళని నాలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారనేసి ఆ అమ్మాయి అడిగింది రమ్మగారు. తను వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామగారు చేసే ఏదో వ్యాపారంలో చిన్న నష్టం సంభవించిందంట. పూర్తిగా ఈ అమ్మాయే నష్టజాతకురాలు అని చెప్పి డిక్లేర్ చేసేసి దీన్ని పుట్టింటికి పంపించేయటానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఇటు చెప్పుకోలేకపోతున్నా, అటు చెప్పుకోలేకపోతున్నాను, భలే పెద్ద లెటర్ లాగా రాసిందండి. అలా ఇంకా కూడా ఆలోచిస్తున్నారా అనిపించింది రమ్మగారు నాకు. మనుషులు మారతారా జయ? ఎక్కడైనా మనం ఫ్యాషన్లు, సోఫిస్టికేటెడ్ విధానాలు అవన్నీ వచ్చేసినాయి. వచ్చినా కూడా ఈ పిచ్చి ఆలోచన విధానం మాత్రం పోజయ్య. మామూలుగా మనం చెప్తారు, బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు. మనకి ఏదైనా మంచి జరిగితే వాళ్ళ వల్ల, వాళ్ళు వచ్చిన వేళ విశేషం మంచి, వాళ్ళ వల్ల అని అనడానికి లేదు, ఆ వేళ బిడ్డ వచ్చిన వేళ. ఇప్పుడు ఆ బిడ్డ వచ్చే వేళని ఆ బిడ్డ డిసైడ్ చేయదు, డిసైడ్ చేసేది ఎవరు? పెద్దవాళ్ళే. అంతేగా. మనమే ఏదో పురోహితుని చూసి ముహూర్తం పెట్టించుకుంటాం, ముహూర్త బలం అంటాం, ముహూర్తం బాగుండలేదు అనుకుంటాం. అట్లా ఈ ప్రతిదానికి ఇంకొక దాన్ని కారణంగా చూపించడం మన పద్ధతి, మనుషుల తీరు. నా వల్ల కాదు, దీనివల్ల అయింది, వాళ్ళు చేశారు, ఆ టైంకి నేను మామూలుగా బాగా చేసేవాడిని, అప్పుడే ఎవరో తుమ్మారు, అప్పుడే ఎవరో తోసారు, వాళ్ళు తోసారు కాబట్టి ఇది జరిగింది కాబట్టి అలాగ అయ్యింది. పుష్ చేసేస్తాం, పక్కన వాళ్ళ మీద తోసి పడేస్తాం. ఇప్పుడు వ్యాపారము అంటేనే లాభ నష్టాలు కదా. కలిమిలేములు కావిడి కుండలు టైపులో వస్తే వస్తుంది, పోతే పోతుంది. కాస్త ఇబ్బంది అయితే రేపొద్దున వస్తుంది మళ్ళీ. అంతేనా? మనము దీని వ్యాపారంలో నష్టం రావడానికి గల కారణాలు వెతకుండా ఈ అమ్మాయి వచ్చినప్పుడే ఇది జరిగింది అనేలాంటి ధోరణి మనుషుల్లో ఉంటుంది. వీళ్ళకి లేదనుకో, ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు చెప్తారు, క్రియేట్ చేసేస్తారు. చుట్టుపక్కల ఫ్రెండ్స్, అబ్బాయి పిల్లతో పెళ్ళయింది, వీళ్ళకి వచ్చిందే, వాళ్ళు మాట్లాడేసుకుంటారు. ఈ పిల్ల వీళ్ళింటికి రాగానే వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అదేం దానంతటా అది రాలా, నువ్వే వెళ్ళి తెచ్చుకున్నావు పాపం. అయినా సరే ఇప్పుడు అమ్మాయిని తీసేస్తే నీ వ్యాపారంలో నష్టం పూడిపోతుందో సినిమాటిక్గా? పూడదు. ఆ అమ్మాయిని అలాంటివి ఏం లేవమ్మా, నువ్వేం బాధపడబోక అని కలుపుకుంటే అమ్మాయి నీకు కలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు నీ బిజినెస్ చేసే ప్రతి వాళ్ళు ఇలాగే ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు, ఇవాళ మనం సెన్సెస్లో నష్టపోయామంటే సెన్సెక్స్ పెడుతున్నారు కదా డబ్బులు, అందులో పోయినాయంటే ఇప్పుడు పొద్దున్నే ఎవరు చూసారు? ఇవే చూసుకుంటూ బతుకుతామా మనం? అదే ఇంకా ఎంతకాలం ఈ పాత వెనకబడిన ఆలోచన? అవును. ఈ ముందుకెళ్ళటం వెనక్కెళ్ళటం అనేది ఇంకా చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది కదా. వచ్చినప్పుడు ఆ సెంటిమెంట్ మీదే నువ్వు కూర్చుంటే కనుక ఎలా కుదురుతుంది? నీకు అంత సెంటిమెంట్లే ఉన్నాయి అనుకో, అప్పుడు నువ్వు బాగా జాతకం చూపించుకుని బాగా 10 మందిని కనుక్కుని చేసుకోవాలి, పెళ్ళో పేరెంటమో ఏదో. ఇప్పుడు పెళ్ళి పేరెంటం అయితే ఇట్లా కనుక్కుంటావు, బిడ్డలు పుట్టడం వాళ్ళ డెస్టినీ ప్రకారం వాళ్ళు పుట్టరు. మరి కావాలని ఏమైనా డేట్లు సెలెక్ట్ చేసుకుని సిజేరియన్లు చేయించుకుంటారా? అందరికీ సాధ్యం కాదు కదా. అది పెట్టుడు ముహూర్తమేగా. సిజేరియన్లు డేట్ చూసుకుని రండి, ముహూర్తం చూసుకుని రండి, మంచి రోజు చూసుకుని రండి అంటే పెట్టుడు ముహూర్తాలేగా. ఇది చేసేదేముంది? కరెక్ట్. మరి ఇలా ఆలోచించకూడదు. కాకతాళీయం అంటారు జయ, ఎప్పుడో వినుంటావు కదా. అవునండి. కాకతాళీయం అంటే ఇది కాకతాళీయం అంటే కరెక్ట్ గా చెప్తాను విషయం, దానికి ఏమిటి దానికి అర్థం. కాకము తాళము. కాకం అంటే కాకి, తాళం అంటే తాడి చెట్టు. ఒక కాకి ఎంత ఉంటుందమ్మా? అది ఒక 1/4 kg అయినా ఉంటుందా? అది వెళ్ళి ఒక తాడి చెట్టు మీద కూర్చుంది. అక్కడ ఏదో కనపడింది, రయ్యమని లేచింది. ఇది లేవగానే తాటి పండు పడింది. కాకి వెనక్కి చూసి, ఏంటి నా ఫ్లైట్ తోటి, నా ఎగరటంతో తాడిపండు పడిందని అనుకుంది. తాడిపండుని పగలకు పడేసే అంత శక్తి ఉంటుందా కాకి? ఎక్కడ ఉంటుంది? దాన్నే కాకతాళీయం ఉంటుంది. యాదృచ్ఛికంగా కాకి ఎగరటము, తాడిపండు రాలిపడము ఒకేసారి జరిగింది. దీనికి ఇది కారణం కాదు, ఎప్పటికీ కాదు.
ఆ సమయాలు ఒకటైనంత మాత్రాన మనం కాకిని అనలేం కదా, కాకి వల్లే అని చెప్పలేవు కదా. అదే అలాగే ఈ కోడళ్ళు రావడాలు పిల్లలు పుట్టటాలు జయ కరెక్ట్గా చెప్పారు రమ్మగారు. అంతే. మీరు దీన్ని ఎవరో ఒకళ్ళు అని ఇద్దరు ముగ్గురు దాని మీద మాట్లాడి పెంచి ఆ ఆడపిల్లల జీవితాలు పాడు చేసేయటం. ఆ పిల్ల మీ పిల్ల అయితే అంటావా? అనం కదా. మీది జాతకాలు బాగుండక మా పిల్లని అంటావా అంటారు. అంతేగా. అవును. ఇప్పుడు కోడలిది వీళ్ళు అత్తవారు అంటారు, వాళ్ళ అమ్మా నాన్న ఏమంటారు? అన్ని ముహూర్తాలు చూసుకునే కదండి చేసుకున్నారు, మీ పిల్ల అయితే ఇట్లా చేస్తారా అంటారు. ఆలోచించొద్దు. అందుకని ఇలా ప్రతిదానికి ఇంటికి వచ్చిన వాళ్లే కారణమనే ఈ శకునప్ప మాటలు ఇలాంటి ఆలోచనలు మానేసుకుంటే మంచిది. సాధారణంగా ఇప్పుడు అబ్బాయి అనుకోండి, అల్లుడి విషయంలో అట్లా మాట్లాడారు రమ్మగారు. అతను వచ్చినప్పుడు ఇంట్లో ఏదైనా అశుభం జరిగిన ఇటువైపు అంటారు 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 కానీ ప్రఖ్యాతంగా ఉండదు. అంత పెద్దగా చెప్పరంటారా? ప్రఖ్యాతిగా ఎక్కువగా చెప్పరు. వాళ్ళలో వాళ్ళు కొనుక్కుని సనుక్కుంటారు. కోడల్ని అయితే రోడ్డు మీద పెట్టేస్తారు. ఎందుకంటే ఈ పిల్లని పంపిస్తే మన కొడుక్కి పెళ్ళి అవ్వడం సులువు, అదే అల్లుడిని పంపిస్తే మన కూతురికి పెళ్ళి అవ్వడం కష్టం. నీ పాయింట్ అర్థమైంది? అర్థమైంది. అది కష్టం కదా. మన పిల్ల సెకండ్ హ్యాండ్ అయిపోతుంది. మగ పిల్లాడికి ఏముంది, మగవాడికి ఆ తప్పేం లేదు. అలాంటి ఆలోచనలోనే ఇప్పటికీ ఉన్నారమ్మా. పెళ్లి మీద పెళ్లి చేసేద్దామని ఇప్పటికీ ఉన్నారు. కానీ పల్లెటూరు ఆలోచన, నువ్వు వెనకబడిన ఆలోచన, పల్లెటూరు మారుమూల ప్రాంతాలను అనుకుంటున్నావు, ఏమీ కాదు. అవునా రమ్మగారు? బ్రహ్మాండమైన సభ్య సమాజంలో, బాగా నవనాగరిక సమాజాల్లో కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది జ్యోతిష్లో చెప్తారు, ఈ అమ్మాయి వచ్చిన వేళ మంచిది కాదని. వచ్చిన టైం మంచిది కాదంటే నువ్వు మంచి టైం చూసుకుని తెచ్చుకో, ముహూర్తాలు పెట్టిస్తావు కదా. ఈ రోజులు బాగోలేదండి, తర్వాత 10 రోజుల తర్వాత ఎప్పుడో తెప్పించుకోండి అని చెప్పచ్చుగా. మరి పెళ్లి ముహూర్తం ఈ ముహూర్తం కాదండి, మంచి ముహూర్తం చూసుకోవచ్చు కదా. పెళ్లికి సెంటిమెంట్లు ఉంటే బాగా చూసుకోండి. ముందే పెళ్లి అయిపోయినాకెందుకు, అయిపోయాక చేస్తే ఎట్లా? అదే కదా. ఇప్పుడు కొత్త కోడలు వచ్చింది, కోడలు రాగానే కూతురు ప్రెగ్నెంట్ అని తెలిసింది, అప్పుడు కోడలే కారణం అని నువ్వు అంటావా? అన్నారు కదా. అక్కడ ఆపాదించరు రమ్మగారు. అక్కడ ఆపాదించరు. మరి వీటికి ఆపాదిస్తే ఎట్లా? అవును, అలా అనలేం కదా. ఆలోచించండి. ఈ కాలంలో కూడా ఇటువంటి ఆలోచనలు, ఇలాంటి ధోరణులు బయట నుంచి వచ్చిన పిల్ల కూడా మన పిల్లే కదా అని అనుకోవాలి. మీ ఇంటికి దీపం పెట్టడానికి వచ్చిన పిల్ల మీ ఇంటి పిల్లే. ఒక్కొక్కసారి మరణాలు సంభవిస్తాయి. మగ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి, ఆ కోడలు వచ్చిన నెల తిరిగేసరికల్లా ఇంట్లో ఎవరో పెద్దవారో చిన్నవారు ఏదో వాళ్ళ ప్రమాదాలు, వాళ్ళకి ఆ సమయానికి మృత్యుదేవత ఉంటే దానికి ఈ అమ్మాయి కారణం ఎట్లా అవుతుందమ్మా? అవును, అవుతాయి అట్లా. ఇంట్లో పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. అవునవును, సడన్ ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయి. మనం ఆ మాట అనకూడదు, అనుకోకూడదు. అది పొరపాటు, వెనుకబాటి ధోరణిగా భావించాల్సిన. వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోతే ఉన్న వాళ్ళ మనస్సు ఎంత బాధ అనిపిస్తుంది కదా రమ్మగారు. బాధ అనిపిస్తుంది. అదే మీరు అలాంటివి ఏం లేవమ్మా, నువ్వేం మనసులో పెట్టుకోకు, జరగాల్సింది జరిగింది అని అంటే అని కనుక అంటే ఆ అమ్మాయి మీతో పాటు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అలా చెడగొట్టుకోకుండా మన ఇంటికి బయట నుంచి వచ్చిన పిల్లల్ని మన సొంత పిల్లలుగా భావిస్తే మనకి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. ఆలోచించండి ఇట్లా. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.